సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో తొలగించిన పేద ప్రజల ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ బోర్డు వద్ద తెలంగాణ మినరల్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో తమకు ఓటు హక్కు కల్పించి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మా హక్కు ఓటు వేయడం మా హక్కు. 35,000 మంది పేద ప్రజలు ఎవరైతే 70 సంవత్సరాల నుంచి వార్డు 6లో కానివ్వండి, వార్డు 2లో కానివ్వండి, వార్డు 7, 8 ఇట్లా ఎన్ని ప్రతి వార్డులకి వెళ్ళి 35,000 మంది పేద ప్రజల ఓట్లను తొలగించారు. గల్లంతు కాదు, తొలగించారు. వాళ్ళు ఎవరైతే ఇక్కడ దశాబ్దాల నుంచి నివసిస్తున్నారో ఈరోజు మరి ఈ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఓటు హక్కు రాకపోతే ఇంకెవ్వరు కూడా మమ్మల్ని గుర్తించరు. ఈ కేంద్ర పాలిత కంటోన్మెంట్ బోర్డు కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వదా? ఎవరు నిర్ణయించారు వీళ్ళు అక్రమ భూముల మీద ఉంటున్నారని? ఏదైనా కోర్టు చెప్పిందా? భారతదేశ పౌరులందరికీ 18 సంవత్సరాలు దాటి ఓటు హక్కు వస్తుంది. అందరు కూడా ఎవరైతే ఇక్కడికి వచ్చిర్రో వీళ్ళందరూ ఇక్కడ ఎన్నో ఎన్నికల నుంచి ఓట్లు వేస్తున్నారు. వీళ్ళు